ఇది ఒంటరిగా పొలాల దగ్గరికి వెళ్తోందేంటి? కుతంత్రాలు కొళ్ళు చేసేది కదా. ఎవరికి తెలియకుండా చేయాలంటే ఇలా ఊరికి దూరంగానే రావాలి. కానీ మనకిలా దొరికిపోతుందని అస్సలు ఊహించుండదు. ఈ రోజుతో దాని ఆట కట్టిస్తాను చూడు. పిచ్చి భాను, ఎత్తు వేసింది నువ్వు కాదు, నిన్ను చిత్తు చేయబోతుంది నేను. నీ పద్మవ్యూహంలో నేను లేను, నా పద్మవ్యూహంలోకి నిన్ను తీసుకొచ్చాను. వసంత, నువ్వు ఇక్కడే ఉండు, నేను దాన్ని ఫాలో అవుతాను. ఒకవేళ అది తప్పించుకున్నా ఎటో వచ్చేదారిటే కాబట్టి నువ్వు పట్టుకోవచ్చు. సరే. ఇటే వచ్చింది కదా, ఇంతలోపే ఎటు వెళ్ళిపోయింది? చెల్లమ్మా, ఎవడ్రా నువ్వు? అదేంటి చెల్లమ్మా, నేను మీ అన్నయ్యని, శివని. నీకోసమే వచ్చాను. నీ బ్రతుకు బాగు చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాను. నువ్వేం భయపడకమ్మా, నీకు ఈ అన్నయ్య ఉన్నాడు. కార్తీక్, అక్కడేమో తన వాళ్ళ అన్నయ్యే కాదు, అతను ఎవరో తెలీదు, తప్పంతా నాదే అని నిందలు వేస్తుంది. ఇదంతా నేనే చేయిస్తున్నానని నమ్మించేలా ప్రయత్నిస్తుంది. మరి ఇంత దూరంలో ఈ పొలాల మధ్యలో వాడితో భాను ఏం మాట్లాడుతుంది? నోర్ముయ్, నువ్వు మా అన్నయ్యవి కాదు, ఆ విషయం నాకు కూడా తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. నీతో నాటకం ఆడిస్తుంది ఆ నీలిమ కదా, మర్యాదగా తప్పు ఒప్పుకో, లేదంటే ఇక్కడే నీకు సమాధి కడతాను. ఏంటి చెల్లమ్మా, నేను నీకోసం వస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? నోర్ముయ్, ఇంకోసారి నన్ను చెల్లమ్మ అన్నావంటే పళ్ళు రాలగొడతాను. పద. మా అన్నయ్యని నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా? మా అన్నయ్య ఏం చేస్తాడో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఆ నీలిమ కలిసి ఈ నాటకం ఎందుకు ఆడుతున్నారో నాకు బాగా తెలుసు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర సాగవు. ముందా మాస్క్ తీ. నీకే చెప్తుంది, తీ. ఆగు. ఆగ్రా.
ఏంటి బాను ఇది? అదేంటండి నన్ను అడుగుతారు? మాట్లాడింది నువ్వు కాబట్టి నిన్నడక ఇంకెవరిని అడుగుతారు? అది కాదు కార్తీక్ గారు. నువ్వు మాట్లాడక వసంత. సమాధానం చెప్పాల్సింది బాను. నేనే చెప్తానండి. నేనే తప్పు చేయలేదు. ఈ నీలిమ ఇటువైపు వస్తూ ఉంటే మాకు అనుమానం వచ్చి ఫాలో అయ్యాము. తను ఇక్కడికి వచ్చినట్టుగా నటించి తప్పించుకుంది. నేను ఇక్కడికి వచ్చేసరికి వాడిక్కడున్నాడు. ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావని వాడిని నిలదీస్తూ ఉంటే మీరు వచ్చారు. ఈలోపు వాడు పారిపోయాడు. అవునా? కథ చాలా బాగుంది భాను. సినిమాగా తీస్తే సూపర్ హిట్ అవుతుంది. కాకపోతే కొన్ని లాజిక్స్ మిస్ అవుతున్నాయి. మరి ఇదేంటి భాను? ఏంటిది? నేను నీకోసం కొన్నది కదా ఇది. ఇది వాడి చేతుల నుంచి పడింది కార్తీక్. ఓ, ఖర్చులకి డబ్బులు లేవు అనుంటాడు. ఇది అమ్మేసి డబ్బులు తీసుకొని చెప్పుంటుంది. అంతేనా భాను? అబద్ధం. ఇదంతా పచ్చి అబద్ధం. 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 ఇదంతా ఈ నీలిమ ఆడుతున్న నాటకం. తెలివిగా నన్ను ఇరికిస్తుంది. తెలివి తక్కువగా మీరందరూ నీలిమని నమ్ముతున్నారు. చెప్పు భాను, ఇంకా చెప్పు. అన్ని సాక్ష్యాలు దొరికినా కూడా నాది తప్పు అని చెప్పు. నువ్వు కూడా తననే నమ్ము కార్తీక్. ఏవండి, అది ఒరిజినల్ కాదు. నా దగ్గర నా సూట్ కేసులో ఉంది. కావాలంటే రండి చూపిస్తాను. పద. అమ్మా, తల్లి ఎక్కడికి లేవమ్మా? నాన్న, అది మీ కొడుకుని కలవడానికి వెళ్ళింది అంకుల్. నీలిమా. నీలిమ మీద అరవటం కాదు, ముందు ఉంగరం తీసుకురా. ఇందులోనే ఉన్నాయి, చూపిస్తాను.